51, 52, 52 వచనాలు కూడా చదువుతున్నాం. చదవండి. భారీ వర్షం 41, 50 వచ్చిన 50, 51, 52. యోసేపుకి 2 కుమారులు పుట్టి గోని యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెకు ఆసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్య అని పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆయన మాటలు వినాలని ప్రభునామంలో కోరుచున్నాను. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సియోను ప్రార్థనా మందిరమును ప్రేమించి ఉపవాస కూడిక ఏర్పాటు చేయడానికి సహోదరికి ఇచ్చిన తలంపును బట్టి దేవుణ్ణి మహింపరుచుకున్నాను. ఇది అవసరమై ఉన్నది. ఉపవాసముతో దేన్నైనా సాధించగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేన్నైనా సాధించగలం, ఏదైనా చేయగలడు ఆయన. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వాడిని ఆయన విడిచిపెట్టి దేవుడే మాత్రము కాదు. ఇంకోటి, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయనను ఆశ్రయిస్తే ఏంటి ప్రయోజనం అంటే మన హృదయ ఆలోచన నెరవేరుతుంది, మన వాంఛలు తీర్చబడతాయి. మనం యాకోబు దేవుని మందిరమున కొరకు మేము ప్రయాసపడుతున్నాం. క్రీస్తు యేసునందు ప్రయాస వృధా కాదని లేఖనం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో ఇక్కడ యోసేపు గురించి మాట్లాడటం జరుగుతుంది. యోసేపు ఇశ్రాయేలు యొక్క కుమారుడు, అంటే యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో యోసేపు ఎవరి కుమారుడు? రాహేలు కుమారుడు. రాహేలుకి ఎంతమంది పిల్లలు? 2. వారి ఇరువురి పేర్లేంటి? మొదటి వాడు ఫస్ట్ వాడు యోసేపు, రెండో వాడు బెన్యామీను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు ఈ యోసేపు అంటే యాకోబు యొక్క కుమారుడు, ఇశ్రాయేలు యొక్క కుమారుడు. యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ యోసేపు తన బాల్య దశ నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. మనందరికి తెలిసిన విషయమే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి ఇష్టడుగా నడిచిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు, పవిత్రతను కాపాడుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు అతను వెంటాడినప్పటికీ, తన కుటుంబీకులే, సొంత సహోదరులే అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ, కానీ అతను మాత్రం దేవుని యందు విశ్వాసం నుంచి వైదొలగలేదు. దేవునిపైనే ఆధారపడ్డాడు. తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు యోసేపు మాత్రమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేద్దాం. వాళ్ళ అన్నదమ్ముల్లో ఎంతో మందికి దోషాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, కానీ యోసేపులో ఏ దోషం లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపులో ఏ దోషం అంటే అతను తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస కూడిక సందర్భ దినంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యోసేపులాగా క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు నేను మన పవిత్రతను నిత్యము కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని మందిర నిర్మాణం నిమిత్తం మీ అందరూ ప్రార్థన చేయటానికి వచ్చిన మీరు దేవుని మందిరములో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే
ఆయన మందిరములు ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధత కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీలో నాలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే నువ్వేదో కోట్లు ఎత్తావు, నువ్వేదో 1,00,000 రూపాయలు కానుకెత్తావు అని ఆయన కోరుకోవట్లా. ఆయన నీ నుండి కోరుకుంటుంది ఏంటంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, పవిత్రతను కోరుకుంటున్నాడు. అమ్మా దేవుడు నా మందిరానికి వస్తున్నా, మీరు నా మందిరంలో పరిశుద్ధతే ఉండాలమ్మా, పవిత్రత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ పవిత్రత పరిశుద్ధత ని యోసేపు మాత్రమే కాపాడుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇంకా నేను లోతుకు వెళ్ళను, ఎందుకంటే యోసేపు గురించి చెప్పాలంటే 10 రోజులు కూడా సాగదు, 10 రోజులు కూడా సాగదు. దేవునికి స్తోత్రం. అయితే అలాంటి యోసేపుకి ఒక యాజకుని యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఆమె పేరు ఏంటంటే, ఎవరు ఆమె పేరు? ఆసేనతు. ఆవిడ పేరు ఆసేనతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఓని యొక్క యాజకుడైన పొతీఫర్ కుమార్తె, ఒక యాజకుని కుమార్తె, ఆవిడ దైవసేవకుని కుమార్తె, ఆవిడ పేరు ఆసేనతు. ఈ ఆసేనతును యోసేపు వివాహం చేసుకుంటే 2 బిడ్డలు పుట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఆ 2 బిడ్డల పేరు, మొదట పుట్టింది యోసేపు, ఇలా కదా. మొదట పుట్టింది ఆసేనతుకు, యోసేపుకు పుట్టినది బిడ్డ ఎవరంటే మొట్టమొదట మనష్షే పుట్టాడు, రెండవ వాడు ఎఫ్రాయిము. దేవునికి స్తోత్రం. మనష్షే ఎఫ్రాయిములు వీరిరువురు కూడా యోసేపు కుమారులని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. అయితే మనష్షే అంటే అర్థం ఏంటంటే మరచుట, మర్చిపోవుట. మనష్షే ఎప్పుడైతే యోసేపుకు పుట్టాడో అప్పటి వరకు యోసేపు తన అన్నలు పెట్టిన ఇబ్బందులు, ఆయన్ని గోతులో పడేశారు. దేవుని బిడ్డలారా, ఆయన గురించి తప్పుడు ప్రచారం వాళ్ళ నాన్నగారు పంపించారు, సింహం చిన్నేసిందని మరి పంపించారు, ఎన్నో చేశారు. యోసేపు మీద ఎన్నో కుట్రలు పన్నారు. యోసేపుని ఐగుప్తీయులకు అమ్మేశారు, మిద్యానీయులకు అమ్మేశారు. దేవుని బిడ్డలారా, చివరికి ఐగుప్తీయులకు అమ్మేసిన తర్వాత ఎన్నో శ్రమలు పడ్డాడు యోసేపు. ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఈ కష్టాలన్నీ నా అన్నదమ్ములే చేశారు కదా, నా ఇంటి వారే చేశారు, సొంత అన్నలే నన్ను ఇంత కష్టపెట్టారు అని వేగంతో ఉండేవాడు యోసేపు. ఎప్పుడైతే యోసేపుకు వివాహమైందో యోసేపుకు ప్రథమ కుమారుడైన మనష్షే పుట్టాడు. మనష్షే పుట్టగానే అప్పుడు యోసేపు అంటున్నాడు, ఇదిగో నాకు కుమారుడిని ఇచ్చావు కదా తండ్రి, ఇదిగో ఇప్పటి వరకు నా ఇంటి వారి ద్వారా నేను పడిన బాధలు, అవమానాలు, శ్రమలన్నింటినీ ఇదిగో నా కుమారుడు పుట్టాడు గనక ఇదిగో ఈ కుమారుడికి మనష్షే అని పేరు పెడుతున్నాను. ఎందుకంటే నా ఇంటి వాళ్ళు పెట్టిన శ్రమలన్నింటినీ, శోధనలని నేను మర్చిపోతున్నాను. ఇక నుంచి నా కుమారుడిని బట్టి నేను మర్చిపోతున్నాను కనుక నా కుమారుడికి ఏమని పేరు పెడుతున్నానంటే మనష్షే అని పేరు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా తర్వాత ఎఫ్రాయిము పుట్టాడు. ముందు మనష్షే పుట్టాడు, తన ఇంటి వారిని, అన్నలందరినీ, తల్లిదండ్రులను కూడా మర్చిపోయిన తర్వాత హాయిగా ఉంటున్నాడు. తర్వాత ఎఫ్రాయిము పుట్టాడు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక, అభివృద్ధి, ఫలించుట. అంటే యోసేపు ఎప్పుడైతే యోసేపుకి ఎఫ్రాయిము పుట్టాడో యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాయంటే ఆ ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడు యోసేపు, ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. ఒక రాజును చేశాడు. దేవుని బిడ్డలారా, యోసేపు మాట లేకుండా ఐగుప్తు దేశం లేదు, జరగటానికి లేదు. అంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు యోసేపుకి ఇచ్చినట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది యోసేపుకి ఇంత అభివృద్ధి, ఇంత ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఫలింపు ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు కనుక, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు
ఎప్పుడు కూడా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. యవనస్తులు తన యవన కాలమందు తన పరిశుద్ధ పవిత్రతను కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా యోసేపును ఫలింపజేసినట్లు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, మీ భవిష్యత్తులో అభివృద్ధినిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలా మంచిది. అయితే ఆదికాండం 48:15 ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లలను తీసుకెళ్లి యోసేపు ఏం చేశాడంటే తన తండ్రి అయిన ఇశ్రాయేలు అంటే యాకోబు దగ్గరికి తీసుకొచ్చి, పండు ముసలుడై ఉన్నాడు యాకోబు, అక్కడ తీసుకొచ్చి నా పిల్లలను దీవించిన నాన్నగారని, ఆశీర్వదించిన నాన్నగారని తీసుకొచ్చి వాళ్ళ తండ్రి దగ్గర కూర్చోబెట్టాడు. తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమని వెళ్ళి ఏమంటున్నాడు, మేము ఆశీర్వదించాయా నా బిడ్డలు, దేవుడు నాకు ఇద్దరు కుమారులు ఇచ్చాడయ్యా, నాన్నగారు ఇదిగో నా బిడ్డలను దీవించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించాయని యాకోబు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు యాకోబు మనష్షేని ఎఫ్రాయిముని ఇరువురిని కూడా ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకు ఎవరి దీవులు కావాలి? దేవుని దీవులతో పాటు ఎవరి దీవులు కావాలి? ఎవరి ఆశీర్వాదాలు కావాలి? పెద్దల ఆశీర్వాదాలు కావాలి. మన తల్లిదండ్రుల ఆశీర్వాదం నిత్యం మనకు ఉండాలి. నిత్యం ఉండాలి వద్దా? మన తల్లిదండ్రుల నోట ఏదైతే వచ్చిందో పిల్లల మీద అదే జరిగింది. అందుకే పిల్లల్ని మనం ఎప్పుడు కూడా శపించకూడదు. యేసు అని పేరు పెడుతున్నారు కొడుక్కి ఎంతో ప్రేమతో. యేసులాగా పెరగాలి, యేసులాగా ఉండాలి, యేసులా అని పిలుతున్నారు. అది బాగుంటుందా తల్లిదండ్రులు? అది పద్ధత? ఎందుకని పెట్టావు నువ్వు యేసు అని? చివరికి నువ్వు యేసుగా అని పిలుతున్నావు. అది ఆశీర్వాదమా? నేనేమంటానంటే మన బిడ్డల్ని మనం ఎప్పుడు కూడా మన బిడ్డల చిన్న తప్పు చేస్తున్నప్పటికీ ఒక విషయంలో గద్దించి దగ్గర తీసుకుని వాళ్ళని దీవించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును. మన బిడ్డలు ఎప్పుడైతే మనం దీవిస్తామో వాళ్ళు దీవెనికరంగా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగే యోసేపు తన ఇరువురు కుమారులు తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు అయిన యాకోబు దగ్గర తీసుకొచ్చి నా బిడ్డల ఇరువురిని దీవించిన నాన్నగారు అని ఆ నాన్నగారికి అప్పగించాడు. ప్రార్థన చేస్తున్నారు. యోసేపులో ఉన్న మనసులో ఏముంది తెలుసా? పెద్దవాడు ఎవడు యోసేపుకి? మనష్షేని ఎక్కువగా దీవిస్తాడు అనుకున్నాడు, కానీ మనష్షేని దీవించరా, ఎఫ్రాయిం దీవించావు. ఇదేంటి? పెద్దోడిని దీవించుకొని చిన్నోడిని దీవిస్తున్నాడు. సార్ చూడండి, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇద్దరు నేను యాకోబుని అనుకున్నాం. నా దగ్గర ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాను. ఇద్దరు పిల్లలను తీసుకొచ్చిన తర్వాత మొదటోడు ఇక్కడ ఉన్నాడు, రెండోడు ఇక్కడ ఉన్నాడు. రెండు చేతులు ఇలా పెట్టి మొదటోడి మీద కుడి చేయి పెట్టాలి, రెండోడి మీద ఎడం చేయి పెట్టాలి. కానీ ఇక్కడ యాకోబు ఏం చేశాడు తెలుసా? ఎలా పెట్టకుండా ఎఫ్రాయిం ఇక్కడ నుంచి ఉన్నాడు, మనష్షే ఎక్కడి నుంచి ఉన్నాడు. మనష్షే మీద కుడి చేయి పెట్టాలి, ఎఫ్రాయిం మీద ఎడం చేయి పెట్టాలి. కుడి చేయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా మీకు? కుడి చేతిలో నిత్యం ఆశీర్వాదాలు. కుడి చేతిలో ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎడం చేతిలో ఆశీర్వాదాలు ఉండవు. అంటే ఈ కుడి చేతి ఎలా ఆశీర్వదిస్తాడని యోసేపు ఆశపడి ఎలా చూస్తున్నాడు. చూస్తుంటే ఈయనేం చేశాడు? చేతులు తల్లకిందులు చేశాడు. ఇప్పుడు కుడి చేతి వచ్చింది ఎఫ్రాయిం మీదకి వచ్చింది, ఎడం చేతి మీదకి వచ్చింది మనష్షే మీదకి వచ్చింది. ఆయన ఏం కోరుకున్నాడు? మనష్షేని కుడి చేతితో దీవిస్తాడు అనుకున్నాడు. కానీ యాకోబు ఏం చేశాడు? రివర్స్లో పెట్టేశాడు. ఎఫ్రాయిముని దీవించాడు, ఈయన్ని కూడా దీవించాడు. ఇక్కడ దీవులు ఎక్కువ లేవు, ఇక్కడ దీవులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఫలింపు ఉంది, ఇక్కడ అభివృద్ధి ఉంది. అందుకే ఎఫ్రాయిం అంటే ఫలింపు, అభివృద్ధి. అయితే మనష్షే అంటే మర్చిపోట. దేవునికి స్తోత్రం కలుగు. మళ్ళీ వచ్చి అంటాడు, అలాగది నాన్నగారు యేసేపు వచ్చి అంటాడు, జ్యేష్ఠుడు వాడు
వాడి మీద కుర్చీ పెట్టాలంటే నువ్వు నువ్వు నాకు చెప్తున్నావు మంచిదే, కానీ దేవుడు నాకు చేతులు ఎలా పెట్టమన్నాడు రా. ఆశీర్వాదం ఎవరి మీదకి వెళ్ళింది? ఎఫ్రాయిం మీదకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా దేవుని విషయంలో మనం ఉన్నట్లయితే, మన పవిత్రతను కాపాడుకుంటే, మనకు మెండైన దీవులతో ఆశీర్వాదాలతో మన కుటుంబాన్ని మనల్ని దీవిస్తాడు. మీ సియోను ప్రార్థనా మందిరాన్ని ఆల్రెడీ దీవించేసాడు. ఎప్పుడైతే ఒక తలంపు, ఈ తలంపు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ తలంపు నిజం చెప్పనా, నేను ఉపవాసం నుండి ప్రార్థన చేసి చర్చి కడదామని అనుకోరా. ఉపవాసం లేదు కానీ చర్చి స్టార్ట్ చేశాను. ఉపవాసం లేకుండా చర్చి స్టార్ట్ చేశాను. అది మధ్యలోనే ఆగిపోయింది, రివర్స్ అయిపోయింది. కానీ సహోదరికి దేవుడు ఇచ్చిన తలంపు చాలా ధన్యకరమైందని నేను తప్పనిసరిగా సియోను ప్రార్థన మందిరం ఏర్పడతాం. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. రివర్స్ అయిందా లేదా? ఏసేపు ఏమనుకున్నాడు? మా పెద్ద కొడుకుని దీవిస్తాడే అనుకున్నాడు. ఈయన ఏం చేశాడు? ఎలా దీవించాల్సిన తల్లి పోయి ఎలా దీవిస్తున్నాడు? రివర్స్ అయింది. దేవునికి స్తోత్రం. మనము మన పవిత్రతను, మన పరిశుద్ధతను నిత్యము కాపాడుకుంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రం కాదు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ సంఘాన్ని దీవిస్తాడు, నీ మందిరాన్ని కట్టడానికి ఇప్పుడు ఉపవాసం ఉంటున్న మీ ప్రార్థన ఆయన తప్పనిసరిగా ఆలకించి త్వరలో స్థలమిస్తాడు. మందిరం కట్టడానికి సమస్తాన్ని సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్తాన్ని సమకూరుస్తాడు. సరే, ఎఫ్రాయిం గురించి కొన్ని మాటలు. దేవుడు ఎఫ్రాయిం గురించి ఏం మాట్లాడాడో చెప్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము ముందు 48:15 చదవండి. ఆదికాండం. పిల్లలు ఏ విధంగా యాకోబు నేను చెప్పాను, లేఖనం చదువుతాం. ఆదికాండం 48:15. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందంగా ఉండేట కనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని ఇద్దరు కుమారులు అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతను వారిని ముద్దు, మనవాళ్ళు కదా, దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూసేదనని నేను అనుకోలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు కనుక యోసేపు ఆయన మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నా, నేనే ఇశ్రాయేల్ని. నా ఎడమ చేతి ఎక్కడుంది? ఎడమ చేతి పక్కన ఎఫ్రాయిం నిలబెట్టాడు. చదవమ్మా. ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని దగ్గరకు తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం. పెట్టేశాడు. అంటే ఆశీర్వాదం ఆయన కుడి చేతి పక్కనే పెట్టాడు. ఎవరిని? మనష్షేని. ఎడం చేతి పక్కన పెట్టాడు ఎఫ్రాయిముని. కానీ యాకోబుకు వచ్చిన తలంపు ఏంటి? యాకోబులో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన కన్ను దృష్టి ఎవరి మీద పడింది? ఎఫ్రాయిం మీద. ఎలా పెట్టేశాడు? అయ్యో నాన్నగారు, అలాగే నాన్నగారు అని కేకలేస్తాడు యోసేపు. నేనేం చేయలేను అబ్బాయి, ఓకే కదా, నేనేమో చేయలేను. అంటే ఇక్కడ నేనేమంటానంటే 55వ కీర్తనలో మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం చదవండి. 8, 9 వచనాలు.
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. తర్వాత చదువుమా. చాలు అది ఒకటే. ఓకే, అంటే మన తలంపులు వేరు ఆయన. ఇప్పుడు యోసేపు ఏం తలంచాడు? మనస్సును దీవించాలని తలంచాడు. కానీ దేవుడు తలంచింది ఏంటి? ఈ చిన్నవాడిని ఆశించి. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతనిని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎఫ్రాయిము గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు? ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్నాడు. అంటే దేవునికి ఇష్టమైన కుమారుడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడు కాదా? అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎఫ్రాయిముని ప్రేమించాడు. ముద్దు బిడ్డగా నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు. అయితే దేవునికి ముద్దు బిడ్డగా ఉన్న ఎఫ్రాయిము, దేవుని బిడ్డగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకున్న ఎఫ్రాయిము చివరికి ఏ విధంగా దిగజారిపోతున్నాడంటే ఈ లోకములోను ఈ లోకాశల్లోనూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ, దేవుని దృష్టికి దుర్మార్గుడిగా మార్పు చెందుతూ, పాపంలో శాపంలో పడిపోయి దేవునికి అవమానం తీసుకొచ్చే కుమారుడుగా ఎఫ్రాయిం తయారయ్యాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, చాలాసార్లు దేవుడు కోరుకున్న బిడ్డలే, దేవుడు అభిషేకించిన బిడ్డలే, దేవుని బిడ్డలారా దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవునికి అవమానం తెచ్చే బిడ్డలుగా మారుతారు. సంసోన్ని తీసుకోండి. దేవుడు సంసోన్ని ఇష్టపడి సంసోనికి బలాన్ని ఇచ్చాడు, సంసోన్ని అభిషేకించాడు. సంసోన్ అంత బలవంతుడు భూమి మీద లేడు. ఉన్నాడా? ఏమంటే సంసోన్ అంత బలవంతుడు మీకు ఉన్నాడా? ఇశ్రాయేలీయుల మీదకి పదే పదే ఫిలిష్తీయులు యుద్ధం ప్రకటించి పాపం ఇశ్రాయేలీయులు పండించే పంటనంతా కూడా పంట చేతికి వచ్చి బస్తాల్లో ధాన్యం ఎత్తే టయానికి ఆ ఫిలిష్తీయులు వచ్చేసి కొరడాలు తీసుకొచ్చి వీళ్ళందరూ కొట్టేసి ఆ ధాన్యం అంతా తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అప్పుడు ఏం చేశాడంటే మనోహతో మాట్లాడుతున్నాడు. మనోహ భార్యకు మంచి బిడ్డనిచ్చాడు. అయ్యా, మీకు నేను మంచి కుమారుడిని ఇస్తున్నాను, వాడికి మంగళకత్తి వేయొద్దు, అసలు కటింగ్ చేయొద్దని వీలేదు. నేను నిన్నే కటింగ్ చేసుకున్నాను, గుండెలో అయిపోయింది అనుకోండి, కటింగ్ చేసుకున్నాను. ఈ మంగళకత్తి వేయొద్దు, ఎందుకంటే నా చేత నాజీరి చేయబడ్డాడు సంసోను, బలవంతుడు. ఆ ఇంటికుల్లోనే బలం ఉంది ఆయనకి, వెంట్రుకలు కట్ చేయడానికి వీల్లేదు, జాగ్రత్తగా పెంచండి. మరి ధూమపానమైనను త్రాగుడైన తాగటానికి వీల్లేదు, ఏం చేయటానికి వీల్లేదు, జాగ్రత్తగా పెంచండి అని మనోహతో చెప్తారు. వాళ్ళు అలాగే పెంచుతారు. పెంచిన తర్వాత పెద్దోడు అవుతాడు. ఎందుకు సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇశ్రాయేలీ పక్షాన యుద్ధం చేయటానికి, ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి. అంటే ఫిలిష్తీయుల బారి నుండి ప్రతి సంవత్సరం వచ్చి ఈ యొక్క ధాన్యం అంతా తీసుకెళ్ళిపోతున్నారు కదా. ఈ బలవంతుడు రుణంగా తీసుకెళ్ళలేరు కదా. ఇక ఫిలిష్తీయులు వస్తుంటే ఒక్కొక్కడిని ఇసిరిసి అవతలేస్తున్నాడు. ఎవరు? సంసోను. మంచిదే, కొంతకాలం బాగానే ఉన్నాడు. కొంతకాలం బాగానే ఉన్న తర్వాత ఫిలిష్తీయుల్ని సర్దాల్ని చంపేశాడు. చాలా వరకు వాళ్ళందరినీ తరిగి కొట్టేశాడు. ఇశ్రాయేలు జోలికి రాకుండా కాపాడాడు. ఇశ్రాయేలు పక్షాన జయాన్ని ఇచ్చాడు. కొద్ది కాలం పోయిన తర్వాత ఆ ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి మోహిస్తాడు. మోహించి నువ్వే నాకు కావాలని ఫిలిష్తీయుల దగ్గరికి వచ్చి ఆ మనోహర్ దగ్గరికి నాన్నగారు ఆ ఫిలిష్తీయుల అమ్మాయిలకు అమ్మాయిని ప్రేమించాను, నాకు ఆ అమ్మాయే కావాలి, నాకు పెళ్లి అంటున్నాడు. ఎవరి చేత నాజీరు చేయబడ్డాడు? ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత. అన్యులు. ఫిలిష్తీయులు ఎవరు?
అన్యులు కదా, విగ్రహారాధికులకు వాళ్ళ పిల్లలను మనం చేసుకోకూడదురా, మన దేవుని బిడ్డలు ఉన్నారు, మన ఇశ్రాయేలీయుల్లో చాలా మంది అందగత్తెలు ఉన్నారు కదరా, సియోన్ ప్రార్థనా మందిరంలో ప్రియా ఉంది, ఆ అమ్మాయిని చేసుకోరు బాబు అంటే ఎవరికై నాకు అంటున్నాడు. చూడండి ఒకసారి ఆలోచించండి. వీడికి ఎవరు కావాలి? ఆ ఫిలిష్తీయుల పిల్లల అమ్మాయినే మోహించాడు, అదే కావాలంట. దేవుడు తనను అభిషేకించిన అభిషేకాన్ని దూరం పెట్టేశాడు, పరిచర్యను దూరం పెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోవడం మొదలు, ఆ వేసి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండటం మొదలు పెట్టాడు. తన అభిషేకాన్ని కోల్పోయాడు. చివరికి దేవుడు ఎందుకు అతను పుట్టించాడో ఆ విషయాన్ని కూడా మర్చిపోయాడు. చాలా మంది దైవశాఖలు ఈనాడు అనేక మంది వారి అభిషేకాన్ని కోల్పోయి ధనాపేక్షకో, శరీరాశకో, నేత్రాశకో లోనై దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయి స్వార్థను ప్రకటించకుండా నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి చివరికి భ్రష్టులుగా తిరుగుతున్నారు చాలా మంది దైవశాఖలు. లేరా, నేను కూడా ఒకప్పుడు భ్రష్టుని అయిపోయా. సేవ అప్పగిస్తే యామ వెళ్ళి ముందుకు వస్తున్నా బాలన్ రెస్టారెంట్లో. ఇది భ్రష్టత్వం కాదా? దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోలేదా? దేవుడు నన్ను క్షమించి మళ్ళా దెబ్బగొట్టి లాక్కున్నాడు అనుకోండి, సంతోషమే. అయితే ఈనాడు సంసోనుని దేవుడు అభిషేకించి ఎంతగా అభిషేకించి చేస్తే చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి దేవుని బిడ్డలారా ఆ ఫిలిష్తీయుల సర్దార్ చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ దాగోను గుడిలో లాక్కెళ్ళి అతన్ని 2 గుడ్లు పీకేపించారు. అంత మాత్రం కాదు, చివరికి తన ప్రాణాన్ని కూడా. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేనేమంటానంటే ఈ యొక్క ఎఫ్రాయిమును కూడా దేవుడు అభిషేకించి నాకు ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడని దేవుడు ఎంతో ప్రేమించిన ఎఫ్రాయిము చివరికి ఎలా దిగజారిపోయాడంటే పాపంలో పడిపోయి తన అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే దేవుని నమ్ముకున్న నీవు నేను, యేసు రక్తంలో కడగబడిన నీవు నేను, ఇదిగో మన పవిత్రతను పరిశుద్ధతను నిత్యము కాపాడుకోవాలా. ఈ లోకంలో కానీ, ఈ లోకాశలో కానీ, నేత్రాశలో కానీ, శరీరాశలో కానీ, జీవపు డమ్మలో కానీ మనం జారిపోకూడదు. మన అభిషేకాన్ని పాడు చేసుకోకూడదు. దేవుని బిడ్డలారా, అయితే ఎఫ్రాయిము ఎలా పాడు చేసుకున్నాడు తన అభిషేకాన్ని? ఎఫ్రాయిము తన యొక్క అభిషేక జీవితంలో నుంచి ఎలా దిగజారిపోయాడు, ఆత్మీయ జీవితంలో నుంచి ఎలా దిగజారిపోయాడంటే 3 లక్షణాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము. మొట్టమొదటిగా ఎఫ్రాయిములో ఉన్న గొప్ప ఆ దేవునికి వ్యతిరేకమైన లక్షణం ఏంటో చూద్దాం. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథము ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని. చాలమ్మా. మొట్టమొదట అతను ఏం చేశాడు అంటే అతను ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోవటానికి కారణం ఏంటంటే ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాట. ఇప్పుడు అన్ని జనులు ఎవరు? ఫిలిష్తీయులే. అన్యులంటే ప్రభువుని ఎరగని వారు అన్యులు, ప్రభువుని ఎరిగిన వారు క్రైస్తవులు. ఓకేనా? ప్రభువుని ఎరగని వారు అన్యులు. అన్యులతో కలిసిపోయాడు. ఇప్పుడు మనకేంటంటే అన్యులతో సహవాసం చేయకూడదు. ఈ ఎఫ్రాయిము ఎవరితో సహవాసం చేశాడు? అన్యులతో సహవాసం చేశాడు. అన్యులతో సహవాసం చేస్తే ఏం చేస్తారు? దుర్గ గుడి లాగా చేస్తారు. మీరు ఎవరన్నా అన్యులతో సహవాసం చేస్తున్నారా? దేవుడి ఆ హిందువుల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమంటారు. నేను మాట చెప్పనా, నేను డిగ్రీ అయిపోగానే హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్ళాను. నా రూమ్మేట్ వాడు నేను క్లాస్మేట్స్మే. వాడు బ్రాహ్మణుడు. శివరాత్రి వచ్చింది. శివరాత్రి వచ్చే నన్ను 1 గంటకే లేపించాడు. ఏంటిరా అంటే నువ్వు ఎవరా గుడికి వెళ్ళాలి, మనం నీకెందుకు రా అన్నాడు. నేను ఎప్పుడు అప్పుడు కూడా వేసే నమ్ముకోలేదు. నేను సరిగా వెళ్దాం అన్నాను. సరదాగా వెళ్దాంరా అన్నాడు. సరదాగా వెళ్దాంలే అన్నా. వెళ్ళాం. హైదరాబాద్లోనే పెద్ద గుడి శివాలయం. అదైతే చాలా మంది కొబ్బరికాయలు అమ్ముతున్నారు. చాలా మంది జనాలు 1 గంటకే, 1 గంట నుండే నైట్ 1 గంట ఎలాగా సన్నీటితో స్నానం చేయించాడు నా చేత. సన్నీళ్ళు వేడి నీళ్ళు చేయకూడదు అన్నాడు. నీళ్ళతో స్నానం చేసి తలస్నానం చేసి వెళ్ళాము. ఆడ వెళ్ళిన తర్వాత విచిత్రం చెప్పనా, దేవుని మహిమ చెప్పనా, 2 కొబ్బరికాయలు కొన్నాడు ఆడే. 2 కొబ్బరికాయలు కొని విజయ్ నువ్వు ఒక కొబ్బరికాయ కొట్టి నేను ఒక కొబ్బరికాయ కొడతాను రా అన్న. సరే రా అన్న.
వెళ్ళాము ఇక. ఆడ వెళ్ళే ముందు కాళికాదేవికి ఒక కొబ్బరికాయ కొడదాం, 4 కొబ్బరికాయలు తీసుకున్నాడు. కాళికాదేవికి కొబ్బరికాయ కొడదాం, తర్వాత శివుడికి ఒక కొబ్బరికాయ కొడదాం అని 4 కొబ్బరికాయలు తీసుకున్నాడు. నాకు 2 ఇచ్చాడు, 2 కొబ్బరికాయలు ఇచ్చాడు. వాడికి 2 తీసుకున్నాడు. కాళికా దగ్గరికి వెళ్ళాము. పట్రాను అన్నాడు. సరే అని కానీ కాళికా దగ్గర కొట్టాను. కొట్టిన వెంటనే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయింది నాది. ఆడు కొబ్బరికాయ బాగానే ఉంది, విచిత్రంగా ఉంది అసలు. నాకు ఇప్పటికీ డౌట్ అది. ఆడు కొబ్బరికాయ బాగానే ఉంది. 2 చెప్పులు వచ్చి తిన్నాము, ఒక చెప్పు మేము 4 ఇచ్చాం. నా కొబ్బరికాయ కుళ్ళిపోయింది, కంపు ఆశ్చర్యం. తర్వాత మళ్ళీ రెండో కొబ్బరికాయ ఉంది కదా, అది చెప్పి శివుడి దగ్గరికి లాగే కొట్టి అది కూడా కుళ్ళిపోయింది. అంటే నా చేతిలోకి వచ్చిన 2 కొబ్బరికాయలు కుళ్ళిపోయింది. అంటే దేవునికి నేను ఇష్టమైన కుమారుడిని, దేవునికి చెందాల్సిన మహిమ ఆయన వేరే విగ్రహాలకి, అందుకే నా కొబ్బరికాయలు కుళ్ళిపోయేలా చేశాడు. దేవునికి స్తోత్రం. వాడు ఆశ్చర్యపోయాడు. ఇదంటే ఆడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? కొబ్బరికాయ కుళ్ళిపోవటం ఏంటి తెలుసా? నీ జీవితం కుళ్ళిపోయిందిరా, నువ్వు గొప్పడు అయిపోతావురా, ఇప్పుడు నీకు మంచి భవిష్యత్తు ఉంటుందా అన్నాడు. కొబ్బరికాయ కుళ్ళిపోతే భవిష్యత్తు ఏంటరా స్వామి అంటే, అది అంతేరా నీకు మంచి హిందూ ఆచార ప్రకారం ఆయన నచ్చలాదు. సరే అయిపోయింది. సరే అయిపోయిన తర్వాత దేవుడు అలాగా దేవుని బిడ్డలా నేనేమంటానంటే, ఎఫ్రాయిము కూడా ఆత్మీయంగా దిగజారిపోయాడు. ఎఫ్రాయిముని గురించి దేవుడు బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు కాదా, నా ముద్దు బిడ్డవు కాదా, నేను ఎంతో ఇష్టపడ్డానే నా కుమారుడా, నువ్వు అన్నిలతో కలిసిపోయావురా, విగ్రహాల చెంతకు వెళ్తున్నావురా. ఎఫ్రాయిము నిన్ను బట్టి నా కడుపులో వేదనగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని దేవుని మందిరంలోకి వస్తున్నా నీవు ఒకవేళ అన్యులతో సహవాసం చేసి అప్పుడప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్తున్నావేమో. వింటున్నారా నా మాట? అమ్మ, అప్పుడప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారా? ఎఫ్రాయిముని గురించి దేవుడు బాధపడుతున్నాడు, నిన్ను గురించి కూడా బాధపడతాడు. జాగ్రత్త. మన పరిశుద్ధతను పవిత్రతను ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఎఫ్రాయిము ఆత్మీయంగా దిగజారిపోయాడు, ఆత్మీయంగా దిగజారిపోయాడు. దేవునికి మహిమ కలుగుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొంచెం స్పీడ్గా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు చదవండి. 6:14 to 18. కొంచెం స్పీడ్గా. మీరు అవిశ్వాసులతో ఎవరితో జోడుగా ఉండవాడు? అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసము లేనివారు. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు చాలా మంది, వాళ్ళు కూడా అవిశ్వాసులే. అన్యులు అవిశ్వాసులే. ప్రభువుని ఎరగని వారందరూ అవిశ్వాసులే. ప్రభువుని ఎరగని వారందరూ అన్యులే. అన్యులతో సహవాసం చేయకూడదు. ఎఫ్రాయిము అన్యులతో సహవాసం చేసి ఆత్మీయ స్థితి నుంచి దిగజారిపోయాడు. దేవుడు ఎఫ్రాయిమును బట్టి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా కడుపులో ఎంతో వేదన కుదరా. ఈ దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నా నీవు కూడా ఒకవేళ అన్యులతో సహవాసం చేసి వారితో పాటు తిరణాలకు వెళ్తున్నావా? తిరణాలు అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారు? తీర్థాలు అంటారు. అమ్మా, ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నా నీవు నేను తీర్థాలకు వెళ్తున్నావేమో. యేసయ్యను నమ్ముకున్నా నీవు ఆ తీర్థాలు గుళ్ళు దగ్గరికి వెళ్ళి బోర్ల కోసమో ఆ సరదాగా వెళ్తున్నావేమో. మేము ఆ శివుడి గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే మంచి మంచి అమ్మాయిలు వస్తారని వెళ్ళేవాడిని. అంటే అప్పుడు పొరవడం కదండి, ఏం తెలియదు కదా. దేవుడి మీద భక్తి చేయాలనా? దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నన్ను అభిషేకించిన తర్వాత, ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని కుమారుడుగా నేను అభిషేకం పొందుతున్న తర్వాత ఆ కలర్స్ అమ్మాయిలు కాదు కదా, ఆ గుళ్ళు కాదు కదా, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చిన నేను అంటారు. కారణం ఏంటి? నా దేవుడిని నేను ఎవరు నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. నా అభిషేకాన్ని నేను కోల్పోను. నా అభిషేకాన్ని పోయిందంటే, నేను కానీ గుడి దగ్గరికి వెళ్ళి ఆడి కొబ్బరికాయ కొట్టానంటే నాలో ఉన్న అభిషేకం పోయింది. ఇక నేను చేయి పెడితే దెయ్యం పోగా అది నన్ను కొట్టింది. కొట్టరా? కొత్త తీసేసింది. నువ్వు ఎవరా? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు,
మీ పాస్టర్ గారు తెలుసు, మీ భాగ్యలక్ష్మి పాస్టర్ గారు తెలుసు, నువ్వెవడో అంటది. నా పని అయిపోయింది అని. అవును కదా, నా అభిషేకం ఉన్నంత వరకే నాకు విలువ. దేవుని బిడ్డ, క్రీస్తు అభిషేకం పొందుకున్న నీవు నేను మన అభిషేకాన్ని కోల్పోవాలి. ఒకవేళ అన్యులతో సహవాసం చేసి తీర్థయాత్రలు చేస్తున్నారేమో, జాగ్రత్త మానుకోండి. ఇంకెప్పుడు ఆ జోలికి వెళ్ళొద్దు. మనకు బుడగలొద్దు, బోగలొద్దు. మనకి యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందాక. దేవుని ఎఫ్రాయిముని గురించి దేవుడి కడుపులో, తన కడుపులో ఎంతో వేదన ఉందని మిగులుపడి బాధపడుతున్నట్లు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదట ఎఫ్రాయిములో ఉన్న లక్షణం ఏంటి? అన్యులతో కలిసిపోయాడు. అన్యులతో కలిసిపోయాడు. రెండోదిగా నీతికి దుర్నీతితో ఏంటి పని? అవునా? సాంగత్యమా? విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యమా? వెలుగుకి చీకటికి పొత్తుందా? మనం వెలుగు సంబంధుల్ని. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఎప్పుడైతే యేసు నమ్ముతున్నావో నువ్వు వెలిగించబడ్డావు. నువ్వు వెలుగుతూ ఉంటావు. నువ్వు వెలిగివ్వాలి ఎదుటి వాళ్ళకి. నీ వెలుగును వదిలేసి వెలుగుకి చీకటితో సంబంధం ఏంటి అసలు? చీకటి కార్యాల్లోకి వెళ్తున్నావా? ఒకవేళ వెలిగించబడిన నీవు ఒకవేళ చీకటి కార్యాలు నీలో ఉన్నాయేమో తొలగించుకో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనషే దేవుని బిడ్డలారా, ఈ ఎఫ్రాయిము దేవుని బిడ్డలారా తన యొక్క భక్తి జీవితంలో నుంచి దిగజారిపోయినప్పుడు దేవుడిని ఎంతో వేదన పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. కనుక మన స్నేహం ఎవరితో ఉండాలి? విశ్వాసులతోనే ఉండాలి. మరి నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలంటే. అన్యులతో స్నేహం చెయ్యొద్దు అని అంటలేదు, కానీ ఎంతవరకు చెయ్యాలి? అన్యులతో స్నేహం చేసింది నీవు ఆ అన్యురాల్ని క్రైస్తవులుగా మార్చే సత్తా, శక్తి, వెలుగు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా అయితే చేయనవుతారు. నువ్వు ఎప్పుడైతే అన్యులతో నువ్వు బలహీనంగా ఉంటే అన్యులు ఏం చేస్తారు? నిన్ను తీసుకెళ్ళిపోయి చీకట్లో దాకెళ్తారు. దాన్ని ఏమంటలేదు. అందరూ పాస్టర్ గారే తప్పు చేస్తున్నాడు, ఏముందిలే అమ్మ రా అమ్మ అంటారు. అయిపోయితే లేదేక జై హింద్. ఆ రోజుతో నీ జీవితం అయిపోయింది. దేవుని బిడ్డ యేసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఏమంటే దేవుని బిడ్డ మన పవిత్రతను కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అన్యులతో సహవాసం చేయకూడదు. మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవుని బిడ్డలతోనే మాత్రమే సహవాసం చేయాలి. రెండో మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము ఎవడు త్రిప్పివేయలేని అప్పన తయారైపోయాడు. అంటే ఎఫ్రాయిం ఎలా తయారయ్యాడని? అన్యులతో సహవాసం చేస్తున్నాడు. చివరికి ఎలా అయిపోయాడు? ఎవరో త్రిప్పివేయలేని అప్పం. అప్పం అంటే ఏంటమ్మా? అప్పం అంటే రొట్టె. అట్టు మాడిపోయింది. అట్టు మాడిపోతుందని అనిపించిందా? ఎవడు ఇప్పుడు అట్టు పెట్టేసి టీవీ దగ్గర కూర్చుంటారు చాలా మంది. మనం చేసే పని అదే, సీరియల్ దగ్గర కూర్చుంటాం. అక్కడ దోషేస్తావు, ఇటు చీర కూర్చుంటాయి, ఇంకా కాలేదు కదా అనుకుంటావు. అది కాలిపోయి మాడి మసిపోయి పొగలొస్తా ఉంటాం. అప్పుడు వాసన వచ్చి పరిగెత్తుతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆడిపోయింది. అప్పం ఏమైపోయింది? ఎవడో దాన్ని తిప్పేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఎవడో తిప్పివేయలేని అప్పమా మారిపోయాడంట. ఎవరో? ఎఫ్రాయిము. ఎంతగా అన్యులతో సహవాసం చేసాడో చూడండి, ఎంతగా దేవునికి దూరం అయిపోయాడో చూడండి, ఎంతగా తన పవిత్రతను పాడు చేసుకున్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిముని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడండి, వేదన చెందుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన 3:15-16 చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలను దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిము క్రియలు ఎవరికి తెలుసు? నీకు నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసుగా. నాకు ఇష్టమైన కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సత్యలో దేవుడు విడిచిపెడతాడా? ఏమా విడిచిపెడతాడా దేవుడు? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. నువ్వు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుడిని స్తుతిస్తున్న నిన్ను తనకి ఇష్టమైన కుమార్తెగా మార్పు చెందావు. నువ్వెక్కడికన్నా అన్యులతో సహవాసం చేసి ఎక్కడికన్నా బయలుదేరి వెళ్తుంటే దేవుడు నీ పక్కన రాడా?
వస్తాడు. నా కుమార్తె పాడైపోతుంది, అయ్యో నా కుమార్తె, నాకు ఇష్టమైన కుమార్తె, అయ్యా నేను కన్న కుమార్తె, నువ్వు అన్నిటితో సహవాసం చేస్తున్నావా, అమ్మ చీకట్లోకి వెళ్తున్నావా, పాడైపోతావమ్మా, బలైపోతావమ్మా, అగ్నిగుండంలోకి వెళ్తావమ్మా అని యేసయ్య నిన్ను గురించి నన్ను గురించి కూడా బాధపడతాడు, దుఃఖపడతాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అంటే నీ క్రియలను నేను ఎరుగుదును, చదవండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే నీకు మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. అంటే ఉంటే ఇక్కడ నా చేత ఉమ్మి వేయబడతా ఉన్నాడు. తర్వాత చదవండి, చదువుకోండి. నా చేత ఉమ్మి వేయబడతా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, దేవుడు అంట నువ్వు వెచ్చగానన్నా ఉంది, చల్లగానన్నా దేవునిలో వెచ్చగా ఉంది. లేదా చల్లారిపోయిందని ఆత్మీయ స్థితి, ఇక నువ్వు ఉండిపో. కానీ వెచ్చగా ఉంటావు, ఇటు చల్లగా ఉండలేదు, ఇటు వెచ్చగా ఉండలేదు. నువ్వు వెచ్చగా ఉంటే నా చేత, అంటే నువ్వు అన్ని దగ్గరికి పరిగెత్తున్నావు, గుడి దగ్గరికి పరిగెత్తున్నావు, అక్కడ పలహారం తింటున్నావు, ప్రసాదాలు తింటున్నావు, అలా వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నావు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసు, దేవునికి నిలువెచ్చగా ఉన్నావు. దేవుని బిడ్డ జాగ్రత్త ఈ మాటలు. నిలువెచ్చగా ఉంటే ఏమవుతావు, నువ్వు దేవుని చేత ఉమ్మి వేయబడతావు. దేవుడు ఉమ్మేసాడంటే ఇక నీకు దిక్కే లేదు, నీకు నాకు దిక్కే, మన క్షమించేవాడు ఎవడెక్కని దేవుని బిడ్డ. కనుక ఎఫ్రాయిము తన యొక్క ఎవరో తిప్పివేయలేని అప్పల మాడి అట్టు మాడిపోయింది. ఇక అట్టు ఎందుకు పనికిరాదు. అందును బట్టి దేవుడు ఎఫ్రాయిమును బట్టి దుఃఖపడుతున్నట్లు నాకు సహోదరి, ఒకవేళ నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, ఒక అట్లో మాడిపోతున్నాయేమో, దేవుని మందిరానికి వస్తూ కూడా అనిలతో సహవాసం చేస్తూ ఆ క్రియల్లో ఈ క్రియల్లో పడిపోయి చీకట్లో పరిగెత్తున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, ఉమ్మి వేయబడతావు. ద్విమనస్సు, యాకోబు పత్రిక 4:8 ద్విమనస్కులు దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవాలి, యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి ద్విమనస్సు, అంటే ద్విమనస్సు అంటే రెండు మనస్సులు ఒకవేళ నీకు ఉందేమో, యేసయ్యే దేవుడు, ఎంతను కూడా దేవుడే అంటావా? ఒకవేళ ఒప్పుకుంటే లేనట్టే, కానీ ఎక్కడ పడతారు అక్కడికి వెళ్తారు. మనసు కాదా? ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, రేపు శనివారం ఆ గుడిలో సంబరం జరుగుతుంది, పరిగెత్తుకొని వెళ్తావు. నీకు ఎన్ని మనసులు ఉంటాయి? 2 మనసులు ఉంటాయి. ఒకవేళ ద్విమనస్సు నీలో ఉంటే జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు. 2 మనస్సులు నీకుంటే, ద్విమనస్సు నీ ఉంటే ఉమ్మి వేయబడతావు దేవుని చేత. దేవునికి మహిమ కలుగునుగా. నీ క్రియలు నేను చేస్తున్నా. నీ పరిశుద్ధుడైన ద్విమనస్సుకుంటే దాన్ని తీసేసుకోమంటున్నాడు. ఇప్పుడే ప్రభా నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు నేను ఆ విగ్రహాల జోలికి అన్నాయ్యా, ఆ సంబరం దగ్గరికి అన్నాయ్యా, ఆ గొడవలు కొనుక్కోనయ్యా, ఆ సంబరంలో నేను పాల్గొనయ్యా, అక్కడ డ్యాన్స్ పార్టీలు నేను చూడనయ్యా, నాకు వద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పోషిస్తున్నావయ్యా, నా బిడ్డలను చదివిస్తున్నావయ్యా, నా కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్నావయ్యా, నేను నమ్ముకున్న తర్వాత నా బిడ్డకు ఉద్యోగాలు వచ్చినాయ్యా, నా బిడ్డకు పెళ్ళి అయిందయ్యా, అయ్యా నా ఎంతగానో ఆదరించేవయ్యా, ఏ లోటు లేకుండా నన్ను పోషించేవయ్యా, అయినప్పటికీ నిన్ను విడిచి నేను ఆ గ్రంథులకి వెళ్ళి నన్ను క్షమించవా ప్రభు అని. ఒకవేళ ఆ ద్విమనస్సు నీలో ఉంటే ఇప్పుడే ప్రభు పాదాల దగ్గర ప్రత్యర్థపడి ప్రభువా నన్ను క్షమించాయని ఆ ద్విమనస్సును తొలగించుకొని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2 మనస్సులు కలిగిన వాడు ఎఫ్రాయిము. దేవునికి స్తోత్రం. ఇటు వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా అన్నాడు, దేవుడా అన్నాడు, యేసయ్యా అన్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఆ ఫిలిష్తీయులు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, అన్యుల దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో సహవాసం.
మనస్సు కలిగి ఉన్నాడు. చివరికి అప్పంలా మాడిపోయాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవుడు ఎంతగానో దుఃఖిస్తున్నట్లుగా నాకు మూడో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హోషియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము వారు అబద్ధములతో ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద చాలా దేవునికి స్తోత్రం కలుగుతారు. ఇక్కడ ముగ్గురు గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిములేమో ఎలా ఉన్నారు? ఎఫ్రాయిములు అబద్ధాలు ఆడుతున్నారంట దేవుని మీద. దేవుని నమ్ముకున్న నీరు అబద్ధంగా ఆడటానికి వీల్లేదు. ఒకవేళ వచ్చిందా, నువ్వు ఎఫ్రాయిముతో సమానమే, ఎఫ్రాయిము కుమారుడే. దేవుని యేసు రక్తంలో కడగబడిన నీళ్ళు నాలో అబద్ధాలు రాకూడదు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, అబద్ధమాడు నోరు మూయబడును. అబద్ధమాడు నోరు మూయబడు. స్తోత్రం. చాలా జాగ్రత్త. ఎఫ్రాయిములాగా అప్పలా మాడిపోయిన అమ్మాయిపోయామేమో. ఒకవేళ నీ నోటికి ఎఫ్రాయిము ఎప్పుడు చూసిన అబద్ధాలు ఆడుతున్నాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు, యేసేపు దగ్గరికి వచ్చాడు. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతుంటే వాళ్ళ నాన్నగారు, నేను ఎక్కడికి వెళ్ళావు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లున్నావు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతుంటే, నేను ఎప్పుడు వెళ్ళాను, నిజమే క్రీస్తు పెట్టగా ఉన్నా నీవు, నేను ఎక్కడికి వెళ్ళానో నీ భర్త నీకు సమాధానం ఏం చెప్తున్నా, చెట్టుతోకి వెళ్ళేవా, అబద్ధం చెప్పారు. అబద్ధాలే. ఈనాడు చాలా మంది క్రైస్తవుల్లోనే అబద్ధాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అపవాది వాళ్ళని ఆవరిస్తుందంట. ఏమంటే యోధా వారిని ఆవరిస్తుందంట, ఇశ్రాయేలు వారిని ఆవరిస్తుందంట. ఏంటది? సాతాను, అపవాది. ఈ అపవాది ఆవరించడం వల్ల అబద్ధాలు కోరైపోయారు. ఎలా అయిపోయి చదవమ్మది? అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. చూడండి, అబద్ధాలు, ఎఫ్రాయిము అబద్ధాలు కోరుగా మారిపోయడం ఉంది. ఎఫ్రాయిము అబద్ధాలు కోరుగా మారిపోయాడు. ఈ అబద్ధాలు కోరు రాబో, ఆవిడ అబద్ధాలు కోరు రాబో అంటాం చూసారా? అలాగే అబద్ధాలు కోరుగా మారిపోయాడంట ఎఫ్రాయిం. ఒకవేళ నీ క్రీస్తు బిడ్డగా ఉన్న నీలో నాలుగు అబద్ధాలు ఉన్నాయన్న, అది చేసుకున్నావు ఈరోజు. ఎఫ్రాయిమును బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. తన కడుపులో ఎంత వేదన చెప్తున్నాడు, నా కడుపులో ఎంత వేదనగా ఉందని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఒకవేళ నిన్ను బట్టి దేవుడు తన కడుపు పట్టుకుని వేదనగా ఉందమ్మా, నిన్ను బట్టి నాకెంతో కడుపులో బాధగా ఉందమ్మా, అప్పలా మారిపోయావమ్మా, అమ్మా అన్యులతో సహవాసం చేసి పాడైపోయావమ్మా అని దేవుడిని దుఃఖపరుస్తున్నావా? ఇప్పుడైనా ఇకనైనా మార్పు చెందు. దేవునికి స్తోత్రం. మార్పు చెందినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. చివరిగా ఎఫ్రాయిము ఏమైపోయాడంటే, చివరికి క్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలి? యేసుని నమ్ముకున్న వాళ్ళు సింహం అనే ధైర్యం అంటారు. యేసుని నమ్ముకున్న వాళ్ళంతా నీతిమంతులే. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం అనే ధైర్యంగా. అంటే 28వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అవునా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా. నీతిమంతులుగా మార్చబడిన నీవు యేసు రక్తములు ఎప్పుడైతే కడగబడ్డావో, నీలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు కనుక ఇక నువ్వు నీతిమంతురాలుగా మార్చబడిన నువ్వు ఎలా ఉండాలి? సింహంలా ఉండాలి. సింహం ఎవరికైనా భయపడిద్దా? ఇప్పుడు ఎఫ్రాయిం భయపడిపోతున్నా అంట. ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నాయి. ఎఫ్రాయిము ఇప్పుడు 7 హోషియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి, ముగిస్తున్నాం. హోషియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. హోషియా 7:11. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల
అంటే పిరికి గుండె గల గువ్వ అయ్యాడట. అంటే గువ్వను చూసి ఎప్పుడన్నా మీరు? గువ్వ, మా గువ్వ తెలుసా? గువ్వ ఎప్పుడైనా చూసారా? చూడలేదా? నేను చూసేసాను సార్ గువ్వని. గువ్వ ఒక మూల చెట్టు మీద ఉందనుకో ఉనికిపోతూ ఉంటుంది. అంటే దాని భయం. గువ్వ ఇలా ఉనికిపోతూ ఉంటుంది. చూడలేదు మీరు ఎప్పుడైనా? ఈసారి చూడండి. గువ్వ ఉనికిపోతూ ఉంటుంది. పిరికి గుండె గల గువ్వగా మారిపోయాడంట ఎఫ్రాయిము. అంటే చివరికి ఎలా అయిపోయాడు? తన భక్తి జీవితంలో దిగజారిపోయి, ఆత్మీయ స్థితిని దిగజార్చుకుని, అన్యులతో కలిసిపోయి, మాడిపోయిన అప్పం అయిపోయి, దేవుని బిడ్డలారా దేవునికి దూరం అయిపోయి, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుని చివరికి పిరికి గుండె గల గువ్వగా మారిపోయాడంట ఎఫ్రాయిము. ఒకవేళ నీలో అలాంటి విమనస్కు ఉండి పాపంలో శాపంలో పడిపోయి, దేవునికి అవమానం తీసుకొస్తూ, పరిశుద్ధతని కోల్పోయి, పవిత్రతను కోల్పోయి గోవలాగా భయపడుతున్నావా? ప్రభు నా దేవుడు ఏం చేస్తాడో నన్నని. నిజమే, గోవలాగా పిరికి గుండెవా గోవలాగా మారిపోయాడు. ఈ దేవుని బిడ్డ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది పిరికివారి గురించి. పిరికివారు క్రైస్తవులు పిరికోళ్ళు కాదండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అపవిత్రులందరూ, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో. దేవునికి స్తోత్రం చెప్పండి. పిరికివారు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ పిరికి గువ్వలా తయారయ్యావేమో, ఇప్పుడైనా ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ పిరికితనం వస్తుందయ్యా, నన్ను బాగు చేయ, నాకు ధైర్యాన్ని ఇవ్వని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఇప్పుడైనా ఇకనైనా నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే నిన్ను క్షమించి నీకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన కుమారుడుగా హత్తుకుంటాడు. ఇక నుంచి ఇదిగో నా కుమారుడా ఎఫ్రాయిము, నిన్ను గురించి నాకు ఎంతో వేదనగా ఉంది, నిన్ను నేను కరుణిస్తాను రా. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందినట్లయితే నేను కరుణించి తిరిగి మరలా నా కుమారుడుగా హత్తుకుంటాను అని దేవుడు ఎఫ్రాయిముని పిలిచి హత్తుకున్నట్లు, తన పాపాలన్నీ క్షమించినట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, ఒకవేళ ఎఫ్రాయిము లాంటి దౌర్భాగ్యపు లక్షణాలు 3 లక్షణాలు నీలో ఉన్నాయేమో, ఈ 4 లక్షణాలు నీలో ఉన్నట్లయితే ఏ ఒక్క లక్షణం నీలో ఉన్నా ఈ ఎఫ్రాయిము లాంటి పిరికోడుగా మారిపోతున్నాయేమో. దేవుని పాదాల దగ్గరికి రా. ప్రభువా నన్ను క్షమించని నీ పాపాలు ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటే ఆయన అన్నాడు, నేను కరుణిస్తానమ్మా, నిన్ను క్షమిస్తానమ్మా, నిన్ను మరలా నా సంఖ్యని ఎత్తుకుంటానమ్మా, నిన్ను ముద్దు పెట్టుకుంటానమ్మా. దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడైనా ఇకనైనా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన బిడ్డగా, ఆయనకు ముద్దు బిడ్డగా నీవు నేను ఉండాలని ప్రభునామంలో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చదివించి ముగించేద్దాం. ఇర్మియా 31:20 చదవండి. ఇర్మియా 31:20 మరొక్కసారి ముగింపు మాట. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది. తప్పక నేను అతన్ని కరుణిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ నిన్ను గురించి దేవుడు వేదన పడుతున్నాడేమో సహోదరి, ఎఫ్రాయిము గురించి వేదన పడిన దేవాది దేవుడు ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిము ఇప్పుడైనా ఇకనైనా నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో నా దగ్గరికి వచ్చినట్లయితే నేను కరుణిస్తాను రా. ఒకవేళ నీలో ఆ దోషం ఉన్నట్లయితే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ పాపం చేశాను ఎఫ్రాయిము లాగా, అన్యులతో సహవాసం చేస్తున్నాను, ఆ గుడి దగ్గరికి ఆహారం తిన్నాను, ఇది ఆ గొడవలు కూర్చుకున్నాను, అయ్యా నన్ను క్షమించయ్యా, చేయగాని పాపం నేను చేశానయ్యా, చీకట్లోకి వెళ్ళానయ్యా, నన్ను క్షమించవాలి. ఇప్పుడైనా ఎక్కడైనా ఆయన పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినట్లయితే ఎఫ్రాయిమును కరుణించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కరుణిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప, ఆయన కరుణ మీరు పొందుకొని యేసేపు లాంటి పవిత్రత
పవిత్రులుగా పరిశుద్ధులుగా నీవు నేను మారిపోవాలని ప్రభునామంలో కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన గాక. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మా సహోదరికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసి ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా ఎఫ్రాయిమును వచ్చి ఎన్నో లోతైన మాటలు మరి తెలియజేసినటువంటి అన్నయ్యకు సంఘం తరఫున నా కుటుంబం తరఫున దేవుని యొక్క ఘననామంలో నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు అంటాడు కదా, మొదట నీ ప్రేమ, మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు నీలో లేదు, చల్లారిపోయింది అని సెలవిస్తున్నాడు. క్రైస్తవులు మరి క్రీస్తుని ధరించుకోవాలని రక్షణ పొందిన స్టార్టింగ్ లో చాలా భక్తిగా ఉంటాం. ఎఫ్రాయిము గురించి చెప్పినప్పుడు నాకు ఆ మాట ఆలోచన తెప్పిందన్నమాట. అయితే దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందుకున్న తర్వాత చాలా భక్తితో చాలా విశ్వాసంతో అమ్మగారు అయ్యారు ఏం చెప్పినా వినేవాళ్ళ ఉంటాం. ఎప్పుడైతే రాను 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 సంఘంతో సహవాసం చేస్తారు, సంగీతలతో సహవాసం చేస్తారు, అంటే సంఘంతో ఉన్న వాళ్ళు కాకుండా సంఘేతలు అంటే బయట వారితో సహవాసం చేస్తారు. మరి తర్వాత